మందిరానికి వెళ్ళిందని 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో. కానీ ఆ సంవత్సరమే తెగింపుగా దేవుని దగ్గర ఉంది. ప్రతి ఏటా వెళ్ళింది బలులు అర్పించడానికి, కానీ ఆ సంవత్సరమే దేవుడి సన్నిధిలో తెగింపు చేసింది. అబ్రహాము కూడా దేవుడి సన్నిధిలో తెగించి వెళ్ళకపోతే లోతు రక్షించబడేవాడు కాదు. యాకోబు కూడా యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడి తెగించకపోతే ఆయన ఆశీర్వదించబడేవాడే కాదు. హన్నా కూడా తెగించకపోతే సమూయేలు గారు వచ్చేవాళ్లే కాదు. సమూయేలు గారు కాదు, తర్వాత 5 మంది సంతానం పుట్టారు. 5 మంది సంతానం పుట్టారు. ఈరోజు తెగింపు లేని భక్తిలో తెగింపు లేని ఆశీర్వాదాలు మనం చూడము. వెనుకలు తిరిగిపోతుంది. నేను ఈ మాటలు సాక్ష్యంలో చెప్పాలి. నా ఇంట్లో ఈ అమ్మాయి గురించి కృతజ్ఞత కూడికి పెట్టించాలి. మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా 10th క్లాస్ అయిపోయింది, ప్రార్థన మరి ఆపేయమంటామంటే వద్దు, మొదలు ఇంకా కొంచెం ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే నేను అన్నానుగా, మనం దేవుని మందిరంలో ఉండాలి. దేవుడు మన ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కంట్రోల్గా వచ్చేస్తాయి. ఈరోజు పరిస్థితులు కంట్రోల్ లేవంటే దేవుడు మన ఇంట్లో లేదు. మందిరాల్లో దేవుడి సన్నిధి ఉంటుంది, కానీ కుటుంబాల్లో దేవుడి సన్నిధి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే ఎవరో ఒకళ్ళు తెగించకపోతే, తెగించడం అంటే ఏంటి మేరక్క ఈ మాట, ఎవరో ఒకళ్ళు దేవుని కొరకు ముందుకు రాకపోతే, ఎవరో ఒకళ్ళు పురుగొలకపోతే, ఎవరో ఒకళ్ళు మాట్లాడకపోతే, ఎవరో ఒకళ్ళు పట్టుదలగా లేకపోతే. మా తమ్ముడు ఒక మాట అంటాడు ఎక్కువ, ఇద్దరికి, మా అమ్మకి సహజంగా మా అమ్మకి మా పెద్దన్నకి గొడవ.